అంటే బేసిక్‌గా ఒక పర్సన్ ప్రాపర్టీ తీసుకోవాలంటే అంటే వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ప్రకారం చూపిస్తారా? లేకపోతే ఏ విధంగా వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు మీరు? సో బేసిక్గా మేడం వాళ్ళ పైసలు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో అదే ఇప్పిస్తాము. సో వాళ్ళకు ఒక రిక్వైర్మెంట్ ఉంటే మనం ఇంకోటి అయితే చూపించలేం కదా. వాళ్ళకు రెసిడెన్షియల్ ఇల్లు కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఉండడానికి ఉండడానికి ఒక ఇల్లు కావాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని తీసుకొని వద్దు ఇల్లు ఎందుకు కొనుక్కుంటావు, వచ్చి ప్లాట్ కొనుక్కో మంచిగా ఉంటుంది అని చెప్తే వాళ్ళు ఎక్కడ ఉండాలి? సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ చేస్తాం. మనం బేసిక్ ఏదంటే మనం మీడియేటింగ్ సర్వీసెస్ అండి. ఎవరికి ఏం కావాలో అది మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు సెల్లర్ ఉన్నాడు, ఆయన ప్లాట్ అమ్మాలంటే ప్లాటే అమ్ముతాం, కానీ వాళ్ళ ల్యాండ్ అమ్మలేము, అగ్రికల్చర్ ల్యాండ్. సో అలా అదేవిధంగా బయ్యర్కి ఆయనకి ఇల్లు కావాలంటే ఇల్లు ఇప్పిస్తాం తప్ప అగ్రికల్చర్ ల్యాండ్ ఇప్పివ్వం. సో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్, ఏ ఏరియాలో కావాలి, ఎంత బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ తగ్గట్టు ఏ ప్రాపర్టీ వాళ్ళకు వస్తుంది, ఆ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ తోటి మేము ప్రొవైడ్ చేస్తాం. సో మేబీ సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ సమ్ టైమ్స్, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 1 వీక్లో క్లోజ్ చేస్తాం వాళ్ళకు. రిక్వైర్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 1 వీక్లో మనం ఏంటంటే వాళ్ళకు ఒక హౌస్ రిక్వైర్మెంట్ ఉంటే మా టీం అంత పెద్దదనమాట. సో వీఆర్ నాట్ ఎ స్మాల్ ఆర్గనైజేషన్, వీ హ్యావ్ వెరీ హ్యూజ్ టీమ్. సో మా టీం వర్క్ అలా ఆ విధంగా చేస్తున్న కాబట్టి వాళ్ళకు రిక్వైర్మెంట్ 1 వీక్లో ఫుల్ఫిల్ చేస్తాం మనం. ఓకే, ఒక ప్రాపర్టీని ఇన్వెస్ట్ చేసే వారికి మీరు ఏ విధమైన హెల్ప్ చేస్తారంటే ఏదైనా హెల్ప్ చేస్తారా వాళ్ళకి? డెఫినెట్గా అండి, మా కంపెనీ స్టార్ట్ చేసింది దానికోసము. సో మా సర్వీసెస్ మేము ఇన్వెస్టర్స్కి ఏ విధంగా హెల్ప్ చేస్తామంటే, వాళ్ళు మనకు ఇక్కడ ఇన్వెస్టర్స్ అనేది 2 టైప్స్ ఉంటారండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం. అంటే వాళ్ళకు కొన్ని ఆశలు ఉంటాయి అనమాట. సో మాకు ఇక్కడ ఒక ప్లాట్ కొని మా అమ్మాయికో మా అబ్బాయికో ఇన్ ఫ్యూచర్లో ఇవ్వడానికి అనుకుంటారు. కొంతమంది ప్రజెంట్ ఇల్లు కట్టుకొని ఉండాలని అనుకుంటారు. కొంతమంది అపార్ట్మెంట్లో తీసుకొని రెంటల్ ఇన్కమ్ వస్తే బాగుండు మాకు అని చెప్పేసి, కమర్షియల్ ప్రాపర్టీ ఉంటే రెంటల్ ఇన్కమ్ వస్తుంది మాకు, ఏజ్ ఎక్కువ, కొంతమంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. సో మాకు రిటైర్మెంట్ అయిపోయింది, రెంటల్ ఇన్కమ్ వస్తే బాగుండు అనే వాళ్ళు, ఇది ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి ఏంటిది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే పెట్టుబడికి లాభాలు, పెట్టుబడి పెడితే లాభాలు రావాలన్న వాళ్ళు ఒకలాగా ఉంటారు. వాళ్ళు కమర్షియల్ ప్రాపర్టీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదంటే లాంగ్ ఏరియాలో అంటే హైదరాబాద్ సిటీకి దూరంలో ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం, అంటే నియర్ బై డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియా చూసుకొని డెవలప్మెంట్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. వీళ్ళకు మనం ఏంటంటే మా కంపెనీలో R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం ఉంటుందండి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు మా R&D టీం ఏదైతే ఏరియా సజెస్ట్ చేస్తుందో ఆ ఏరియాలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే 100కి 100% ప్రాఫిట్స్ అండి. వాళ్ళు 50 రూపాయలు పెట్టుకుంటే 40 రూపాయలు మినిమం ప్రాఫిట్ చూపిస్తాం. అంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ లాక్ పీరియడ్ ఉంటుంది. అంటే ఇవాళ పెట్టగానే రేపే నాకు ప్రాఫిట్స్ కావాలంటే అది రాదు. సో హోల్డ్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఒక 1 ఇయర్ అన్న 2 ఇయర్స్ అన్న హోల్డ్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 CR పెట్టి ఒక ల్యాండ్ 1 ఎకర్ ల్యాండ్ కొంటే వాళ్ళకి డెఫినెట్గా 1.5 CRకి 1 ఇయర్లో సేల్ చేసి చూపిస్తాం. 100%. అంటే మేము సజెస్ట్ చేసిన ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే అది. మేము సజెస్ట్ చేసిన ఏరియాస్, ఒకవేళ మీరు సజెస్ట్ చేసిన ప్లేస్ లో అక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఒకవేళ బాలేదనుకో, సో ఇలాంటి ఎవరైనా మీ ద్వారా తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ చేశారు? మాకు ఇంతవరకు ఆ సిచ్యువేషన్స్ రాలేదండి. ఎందుకంటే మేము చాలా కేర్ఫుల్గా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాము, చాలా కేర్ఫుల్గా మేము ల్యాండ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాము, చాలా కేర్ఫుల్గా మేము ఒక బయ్యర్ని ఏ విధంగా రిలేషన్ మెయింటైన్ చేయాలో ఆ విధంగా మెయింటైన్ చేస్తాం, సెల్లర్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఆ విధంగా. ఎందుకంటే ఇక్కడ సెల్లర్కి మంచి లాభాలు చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసారో వాళ్ళకి మంచి ప్రైస్ కమ్మిస్తే వాళ్ళు మళ్ళీ మా దగ్గరనే ఇంకో దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బయ్యర్కి ఇక్కడ మంచి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయించినాం అనుకో, ఆయనకు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కి మళ్ళీ అమ్మాలనుకుంటా మాకే చెప్తాడు కదా. సో అప్పుడు మళ్ళీ ఆయనకు మంచి లాభాలు చూపిస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళు మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక దానికి కొని మళ్ళీ దాన్ని తీసేసి వాళ్ళకి బేసిక్ స్మాల్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. ఆ అమౌంట్ రిమైనింగ్ అమౌంట్ తోటి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇలా ఇన్వెస్టర్స్కి మనము మంచి లాభాలు చూపించుకుంటూ వచ్చినాం అనుకో, వాళ్ళకు డెఫినెట్గా మా దగ్గరకు వస్తుంటారు, వాళ్ళకి మంచి లాభాలు చూపిస్తుంటాము.